సాధారణంగా ఒక మనిషి ఫుడ్ లేకుండా ఒక నెల రోజులు సర్వైవ్ అవ్వగలడు. కానీ నిద్ర లేకపోతే 10 days కి మించి బ్రతకలేడు. ఫుడ్ మీకు ఎనర్జీ ఇస్తుంది, కానీ స్లీప్ ఆ ఎనర్జీని యూజ్ చేసే సిస్టమ్ ని అంటే బ్రెయిన్ అండ్ బాడీని రిపేర్ చేస్తుంది. మీల్స్ స్కిప్ చేస్తే మీరు జస్ట్ వీక్ అవుతారు. స్లీప్ స్కిప్ చేస్తే మీ ఎంటైర్ బాడీ సిస్టమ్ బ్రేక్ అవుతుంది. సో స్లీప్ అంటే జస్ట్ రెస్ట్ అని థింక్ చేయటం మానేయండి. స్లీప్ అంటే రిపేర్ అండ్ రీసెట్ సిస్టమ్. జనరల్ గా సైన్స్ ప్రకారం మనం ఎన్ని అవర్స్ నిద్రపోవాలి? 8 hours. 8 hours ఖచ్చితంగా నిద్రపోవాలని మనలో ఎంతో మందికి తెలుసు. కానీ కొంతమంది 8 hours నిద్రపోయినా కూడా మార్నింగ్ టైర్డ్ గా లేస్తారు, బాడీ హెవీగా ఉంటుంది, కళ్ళు మండుతాయి, మైండ్ స్లోగా మూవ్ అవుతుంది. కానీ ఇంకో పక్క కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ లేదా మోటివేషనల్ స్పీకర్స్ నేను జస్ట్ 5 hours నిద్రపోతే చాలు, డే అంతా చాలా ఎనర్జెటిక్ అండ్ సూపర్ ఫ్రెష్ గా ఉండగలను అంటారు. ఇలాంటి వాళ్ళని ఆన్లైన్ లో లేదా రియల్ లైఫ్ లో చూసినప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది. ఎలా? వాళ్ళకి ఏమైనా సూపర్ పవర్ ఉందా? ఎలా వీళ్ళు 5 hours స్లీప్ తో ఎర్లీగా ఫ్రెష్ గా లేస్తున్నారనే ఆలోచన మనలో వస్తుంది. నిజం చెప్పాలంటే నువ్వు ఎంతసేపు నిద్రపోతున్నావు అనేది కాదు, నిద్రపోయాక బాడీ ఎంత బాగా రెస్ట్ తీసుకుంటుందో, ఆ రెస్ట్ లో ఎంత బెటర్ గా రిపేర్ అవుతుందో అది చాలా ఇంపార్టెంట్. మీ స్లీప్ ఎంత డీప్ గా, క్లీన్ గా, కామ్ గా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. మోడర్న్ సైన్స్ దీన్ని స్లీప్ ఎఫిషియన్సీ అంటుంది. జపాన్ లో మాత్రం స్లీప్ సైకిల్ పై ఎన్నో సెంచరీస్ క్రితమే మాస్టర్ చేశారు. వాళ్ళకి స్మార్ట్ వాచెస్ లేవు, స్లీప్ ట్రాకర్స్ కూడా లేవు, కానీ వారి ఏన్షియంట్ రూల్స్ ఇప్పటి న్యూరో సైన్స్ కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఈ టాపిక్ చాలా ట్రెండ్ లో ఉంది, అందుకే నేను ఆలోచించి జపనీస్ ఏన్షియంట్ స్లీప్ రొటీన్ ని సైన్స్ తో కంబైన్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. రెండు కలిపితే మన బాడీకి తగ్గట్టు ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఎంతో మందికి ప్రూఫ్ ఉంటే గానీ నమ్మాలనిపించదు, ఏదైనా ఫాలో అవ్వాలనిపించదు. అందుకే ఈ వీడియోని జస్ట్ చూసి వదిలేకుండా తప్పకుండా ఈ రొటీన్ ని ఫాలో అవుతారు అనుకుంటున్నాను. ఈ వీడియో ఎండింగ్ లో అలారం కన్నా ముందే లేచేలా మీ బాడీని ఎలా ట్రైన్ చేయాలో తెలుసుకుంటారు. క్లియర్ మైండ్, కామ్ హార్ట్ అండ్ కంప్లీట్లీ అలైవ్ గా నిద్రలేస్తారు. సో ఆర్ యూ రెడీ టు ట్రైన్ యువర్ బ్రెయిన్ అండ్ బాడీ? దానికన్నా ముందు మీకు నావీ డిసిప్లిన్ గురించి తెలుసుకోవాలంటే నా ప్రీవియస్ వీడియో తప్పకుండా చూడండి. మీకు తెలుసా, మీరు నిద్రపోయేటప్పుడు మీ బ్రెయిన్ ప్రతి 90 minutes కి 5 stages లో సైకిల్ అవుతుంది. లైట్ స్లీప్, డీప్ స్లీప్ అండ్ రెమ్. లైట్ స్లీప్ అంటే వార్మప్ లాగా, డీప్ స్లీప్ అంటే మీ బాడీ రిపేర్ అవుతుంది, రెమ్ అంటే మీ బ్రెయిన్ ఫిక్స్ అవుతుంది. అందుకే రోజు ఎర్లీగా ఒకే టైంకి నిద్రపోవటం చాలా ఇంపార్టెంట్. సో బ్రెయిన్ సాఫీగా ఈ స్టేజెస్ ని ఫాలో అవ్వాలంటే జపనీస్ సెంచరీస్ నుండి కొన్ని ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారు. వారికి యాక్చువల్ గా దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ తెలియకపోవచ్చు, బట్ ఇది వారి డే టు డే రొటీన్. అవేంటో ఇప్పుడు లేట్ చేయకుండా చూద్దాం. ఫస్ట్ థింగ్, వారు నిద్రపోయే ముందు రూమ్ కూల్ గా ఉండేలా చూసుకుంటారు. 18 to 20 degrees Celsius పర్ఫెక్ట్ టెంపరేచర్. ఎందుకు? మీ బాడీ కోర్ టెంపరేచర్ కి తగ్గి డీప్ స్లీప్ కి రెడీ అవ్వాలి. రూమ్ చాలా వార్మ్ గా లేదా చాలా కూల్ గా ఉన్నా మీ స్లీప్ ఆబ్వియస్లీ డిస్టర్బ్ అవుతుంది. ఇది మీకు కూడా తెలుసు. అందుకే కూల్ అండ్ కంఫర్టబుల్ గా మీ రూమ్ ఉండేలా ముందే ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ రూల్, మీరు చూస్ చేసుకునే బెడ్ సాఫ్ట్ గా ఉండటం కాదు, సపోర్ట్ ఉండేలా చూస్ చేసుకోవాలి. జపనీస్ మాక్సిమం నేలపై నిద్రపోతారు. అదే విధంగా వారు యూజ్ చేసే బెడ్ మనతో కంపేర్ చేసుకుంటే డిఫరెంట్ గా ఉంటుంది. మన పాత రోజుల్లో చెట్ల కింద నిద్రపోయేవారు. ఎందుకు? ఐనో మీలో చాలా మందికి ఇప్పటికీ ఇది ఫేవరెట్ విషయం. సో ట్రీస్ కింద నిద్రపోవటానికి ఎందుకు అంత ఇష్టపడతారు? ట్రీస్ నైట్ టైం నేచురల్ గా గాలిని మన బాడీ టెంపరేచర్ కి తగ్గట్టుగా కూల్ గా చేస్తాయి. మన రూమ్ లో ఉన్నట్టు టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ ఉండవు. సాఫ్ట్ బ్రీజ్ బాడీని రిలాక్స్ చేస్తాయి. డీప్ స్లీప్ సైకిల్ న్యాచురల్ గా ట్రిగ్గర్ అవుతుంది. ప్లస్ నేచర్ లో ఉంటే స్ట్రెస్ తగ్గుతుంది. బ్రెయిన్ ఈజీగా డిస్ట్రాక్షన్ లేకుండా డీప్ స్లీప్ అండ్ రెమ్ స్టేజ్ కి ఎంటర్ అవుతుంది. సో బేసికల్లీ ఇప్పుడు మనం జపనీస్ స్టైల్ స్లీప్ అంటే నథింగ్ బట్ మోడర్న్ స్టైల్ ఆఫ్ స్లీపింగ్ అండర్ ట్రీ. ఈ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ని మీరు నిద్రపోయే ముందు మీ రూమ్ లో క్రియేట్ చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం? స్ట్రైట్ గా రూమ్ లోకి వెళ్లి మొబైల్ స్క్రోల్ చేస్తాం. సడన్ గా టైం చూస్తే 2 AM లేదా 3 AM అని రియలైజ్ అయ్యి అప్పుడు నిద్రపోతాం. ఇలాంటి స్లీప్ రొటీన్ ని ఫాలో అయితే మీరు 9 hours నిద్రపోయినా ఉపయోగం ఉండదు. సో ఇక్కడ అవర్స్ కాదు, రెమ్ స్టేజ్ కి మీ బ్రెయిన్ రీచ్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడే మీ బాడీ అండ్ బ్రెయిన్ రిపేర్ అవుతుంది. రిపేర్ అయితేనే నెక్స్ట్ డే ఫ్రెష్ గా ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఎంటైర్ వరల్డ్ తో కంపేర్ చేస్తే జపనీస్ వర్కింగ్ అవర్స్ చాలా ఎక్కువ. వారికి హార్డ్లీ 6 hours మాత్రమే స్లీప్ దొరుకుతుంది. కానీ బేస్డ్ ఆన్ దేర్ వర్క్ ఇంకొంతమందికి అంతకన్నా తక్కువ నిద్రపోవటానికి అవకాశం ఉంది. బట్ స్టిల్ అంత తక్కువ టైం నిద్రపోయి మళ్ళీ నెక్స్ట్ డే హెల్దీగా ఫోకస్డ్ గా వర్క్ చేయడానికి గల కారణం ఏంటి? దేర్ స్లీప్ రొటీన్. వారు ఎంత మోడర్న్ గా మారుతున్నా రిచువల్స్ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతారు. అందులో ఒకటి హాట్ బాత్ బిఫోర్ బెడ్. మీకు తెలుసా, మోస్ట్ ఆఫ్ ద జపనీస్ మార్నింగ్ బాత్ చేయరు.
కానీ వర్క్ ఫినిష్ అయ్యాక ఎంత టైర్డ్ గా ఉన్నా నిద్రపోయే ముందు ఓఫురో అంటే హాట్ బాత్ తీసుకుంటారు అండ్ వారి రూమ్స్ ని డిమ్ లైట్ లో ఉంచుతారు. మళ్ళా కాఫీ లేక టీ ఇలాంటివి అస్సలు కన్జ్యూమ్ చేయరు. ఇన్స్టెడ్ మైండ్ ని కామ్ చేసే టీ అంటే లైక్ రోస్టెడ్ బార్లీ టీ లాంటివి ప్రిఫర్ చేస్తారు. వర్క్ ఫినిష్ అయ్యాక హాట్ బాత్, టీ తర్వాత డిమ్ లైట్ లో స్పెండ్ చేస్తారు. సైన్స్ ప్రకారం వార్మ్ బాత్ తీసుకున్నాక బాడీ ఇమీడియట్ గా కూల్ డౌన్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. అంతే ఫాస్ట్ గా రెమ్ స్లీప్ ని రీచ్ అవడానికి హెల్ప్ అవుతుంది. అలాగే కామ్ టీ, డిమ్ లైట్ మీ బ్రెయిన్ లో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కి ఇది రెస్ట్ తీసుకునే టైం అని సిగ్నల్ సెండ్ చేస్తుంది. సో అంతే ఫాస్ట్ గా మెలటోనిన్ మీలో రిలీజ్ అవుతుంది. లేట్ గా అంటే ఆఫ్టర్ 5 PM కెఫాన్ ని అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే ఇది అడెనసిన్ స్లీప్ సైకిల్ ని బ్లాక్ చేస్తుంది. డీప్ స్లీప్ అప్ టు 30% తగ్గిపోయే ఛాన్స్ ఉంది. అంటే మీరు నిద్రపోయినట్టే ఉంటారు కానీ లైట్ స్లీప్ లో ఉంటారు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్, ఎలక్ట్రానిక్ డివైజెస్ లైక్ మొబైల్, టీవీ లాంటి వాటికి దూరంగా ఉండాలి. జపాన్ టెక్నాలజీలో మనకన్నా ఫాస్ట్ గా ఉంది, కానీ వారు దాన్ని డిసిప్లైన్ గా లిమిటెడ్ గా యూజ్ చేస్తారు. దే డూ హ్యావ్ మొబైల్స్ బట్ బిఫోర్ బెడ్ దే స్టే అవే ఫ్రమ్ దేర్ డివైజెస్. మనకి నైట్ అన్నా రెస్ట్ అన్నా మొబైల్లో అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ తో బ్రెయిన్ ని ఫీడ్ చేయటం. కానీ జపనీస్ కి రెస్ట్ అంటే జెన్యూన్ గా బ్రెయిన్ కి రెస్ట్ ఇస్తారు. మనకి నైట్ రొటీన్ అంటే మొబైల్ తో బ్రెయిన్ లో ఇంకాస్త ట్రాష్ ని వేయటం. కానీ జపనీస్ కి అన్వాంటెడ్ థాట్స్ ని డంప్ చేయటం. స్క్రీన్ బ్లూ లైట్ మీ ఐస్ పై పడటం వల్ల మీ బ్రెయిన్ డే టైం ఇంకా అవ్వలేదని అనుకుంటుంది. రిజల్ట్, స్లీప్ కి అత్యంత అవసరమైన మెలటోనిన్ రిలీజ్ అవ్వదు. జపనీస్ నైట్ అయ్యే కొద్దీ వార్మ్ బాత్, డిమ్ లైట్, స్క్రీన్ కి దూరంగా ఉంటూ ఇలా స్లోగా వారి బ్రెయిన్ ని కామర్ స్టేట్ కి తీసుకువెళ్తారు. కానీ మనం నైట్ అయ్యే కొద్దీ మోర్ స్క్రీన్ టైం, మోర్ స్ట్రెస్, మోర్ యాంగ్జియస్ గా అయిపోయేలా బ్రెయిన్ ని ట్రైన్ చేస్తాం. చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో స్టే అవే ఫ్రమ్ మొబైల్, గివ్ ఏ బ్రేక్ టు టేక్ బిఫోర్ యువర్ బ్రెయిన్ బ్రేక్స్ యూ. సో ఈ రోజు నుండి ఈ మెథడ్ ని పక్కా ఫాలో అవ్వండి. 3-2-1 రూల్ అంటే నిద్రపోయే 3 hours ముందు హెవీ మీల్స్ తీసుకోకూడదు. 2 hours ముందు వర్క్ ఆర్ స్ట్రెస్ ని అవాయిడ్ చేయండి. 1 hour బిఫోర్ నో స్క్రీన్. అప్పుడే ఇది స్లీప్ టైం అని మీ నర్వస్ సిస్టమ్ అర్థం చేసుకుంటుంది. మళ్ళీ చాలా మందికి మార్నింగ్ రొటీన్ అంటే మొబైల్ ఆర్ కెఫాన్ తో స్టార్ట్ అవుతుంది. కానీ జపాన్ లో ఆఖరికి స్కూల్స్ లో వారి మార్నింగ్ రొటీన్ అంటే మార్నింగ్ సన్లైట్ అండ్ ఫ్రెష్ ఎయిర్. ఇది వారి ప్రియారిటీ. వారు నిద్ర లేవగానే మొబైల్ ని టచ్ చేయరు, మార్నింగ్ వాక్ కి వెళ్తారు, ఫ్రెష్ ఎయిర్ అండ్ కామ్ ఎన్విరాన్మెంట్ లో టైం స్పెండ్ చేస్తారు. సన్లైట్ మీ సర్కాడియన్ రిథమ్ ని రీసెట్ చేస్తుంది, మెలటోనిన్ ని సప్రెస్ చేస్తుంది, సెరోటోనిన్ బూస్ట్ చేస్తుంది, దట్స్ యువర్ హ్యాపీ ఆల్టర్ హార్మోన్. ఆక్సిజన్ బ్రెయిన్ కి ఇన్స్టెంట్ ఫ్యూయల్ లా పనిచేస్తుంది. కామ్ క్లీన్ ఎన్విరాన్మెంట్ మైండ్ ని డల్ గా కాకుండా ఫోకస్డ్ గా ఉంచుతుంది. సో రేపటి నుండి నిద్ర లేవగానే మొబైల్ టచ్ చేయకండి, స్నూజ్ బటన్ ని స్టాప్ చేయకండి. జస్ట్ వేకప్, కోల్డ్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోండి, వాక్ కి వెళ్ళండి, అట్లీస్ట్ స్ట్రెచ్, ఎక్సర్సైజ్ ఏదైనా మీ హార్ట్ రేట్ ని ఇంక్రీజ్ చేసేలా వర్కౌట్ చేయండి అట్లీస్ట్ 5 minutes. డోపమైన్ నోరోడ్రిలియన్ ని బూస్ట్ చేస్తుంది. ఇది ఇన్స్టెంట్ గా స్లీప్ నాజియా ని క్లియర్ చేస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే కెఫాన్ లేకుండా బాడీ అండ్ మైండ్ ని నాచురల్ గా అవాక్ చేస్తుంది. ఇది జపనీస్ స్టైల్ మార్నింగ్ రీసెట్. ఈ జపనీస్ హ్యాక్ ని ఇంకా అడ్వాన్స్డ్ గా మీరు మాస్టర్ చేయాలనుకుంటే చేంజ్ యువర్ పిల్లో. ఎస్, మీరు కరెక్ట్ గానే విన్నారు. మనలో చాలా మంది ఎలాంటి పిల్లోని ప్రిఫర్ చేస్తారు? సాఫ్ట్ అండ్ స్మూత్ పఫీ పిల్లోస్. బట్ ఈ చాయిస్ మీరు 8 hours రాంగ్ వేలో నిద్రపోయేలా చేస్తుందని మీకు తెలుసా? కానీ జపనీస్ సొబకావా పిల్లోస్ అంటే బక్వీట్ షెల్స్ తో ఈ పిల్లోస్ ని ఫిల్ చేస్తారు. ఈ పిల్లోస్ మన నెక్ న్యాచురల్ కర్వ్ కి తగ్గట్టుగా అడాప్ట్ అవుతుంది. బక్వీట్ పిల్లోస్ నెక్ ని సపోర్ట్ చేస్తాయి, ఎయిర్ ఫ్లో ఇంప్రూవ్ చేస్తాయి, డీప్ స్లీప్ ఈజీగా వస్తుంది. కావాలంటే అమెజాన్ లో ఈ పిల్లోస్ ఉంటాయి, డిస్క్రిప్షన్ లో లింక్ చెక్ చేయండి. అయితే రీసెర్చర్స్ కూడా ఈ పిల్లో యూజ్ చేయటం వల్ల 50% నెక్ పెయిన్ రెడ్యూస్ అవుతుందని చెప్తారు. తెలుసా, జపాన్ లో రెస్ట్ ని లేజినెస్ గా అస్సలు కన్సిడర్ చేయరు. ట్రైన్ లో, స్కూల్లో స్టూడెంట్స్ నాప్ తీసుకుంటూ కనిపిస్తారు. ఆశ్చర్యం ఏంటంటే ఈవెన్ వర్క్ టైమ్ లో కూడా నాప్ తీసుకోవటం కామన్. మనం ఇలా చేస్తే వీళ్ళు లేజీ, వర్క్ స్కిప్ చేస్తున్నారు అంటారు. మనకి వెస్టర్న్ మైండ్ సెట్ కి కంప్లీట్ ఆపోజిట్ ఈ జపనీస్ కల్చర్. టైర్డ్నెస్ తో ఫైట్ చేస్తూ స్లీప్ కావాలంటే వీకెండ్ వరకు వెయిట్ చేయాలి. ఈ మధ్యలో ఉన్న టైర్డ్నెస్ ని కెఫాన్ ఆర్ టీ తో హైడ్ చేస్తాం. స్లీప్ అండ్ టైర్డ్నెస్ తో లిటరల్లీ ఫైట్ చేస్తాం. ఈవెన్ స్టూడెంట్స్ కైనా ఇదే గతి. కానీ జపాన్ లో యాక్చువల్లీ ఆపోజిట్. వారు మన బాడీ ఇచ్చే టైర్డ్నెస్ సిగ్నల్స్ కి వాల్యూ ఇస్తారు. దీనికో నేమ్ కూడా ఉంది, ఇనెమొరి, అంటే స్లీపింగ్ వైల్ బీయింగ్ ప్రెసెంట్. యు వర్క్ హార్డ్ అండ్ యువర్ బాడీ జస్ట్ నీడ్ అ స్మాల్ రీఛార్జ్. సైన్స్ కూడా ఇదే చెప్తుంది. అండ్ స్టూడెంట్స్, వర్క్ చేసే వాళ్ళు, మనం అందరం కొన్ని 100 సార్లు వినే ఉంటాం.
10 to 20 minutes షార్ట్ నాప్స్ ఫోకస్ ని రీసెట్ చేస్తాయి, బ్రెయిన్ ఫాగ్ క్లియర్ చేస్తాయి, క్రియేటివిటీ బూస్ట్ అవుతుంది అని వింటాం. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. సో స్లీప్ తో ఫైట్ చేయకండి, స్మార్ట్ గా యూజ్ చేయడం నేర్చుకోండి. అయినో మన లైఫ్ స్టైల్ కి అండ్ టైమింగ్స్ కి వర్క్ కల్చర్ లో చాలా కష్టం, కానీ వీళ్ళు దొరికిన ప్రతిసారి పవర్ నాప్స్ తీసుకోండి. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎంత ఫోకస్డ్ గా ఉన్నారు, ఎంత ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తున్నారు అనేది మీ ఎనర్జీ డిసైడ్ చేస్తుంది, కానీ టైం కాదు. అండ్ ద లాస్ట్ థింగ్, నిద్రపోయే ముందు మీ థాట్స్ ని పేపర్ పై డంప్ చేయండి లేదా మెడిటేట్ చేయండి. ఎందుకంటే మీ బ్రెయిన్ స్టిల్ పెండింగ్ టాస్క్ పై థింక్ చేస్తున్నప్పుడు బ్రెయిన్ వేవ్స్ స్టిల్ బీటా వేవ్స్ లో ఉంటాయి. ఇలా నిద్రపోయినా మీరు డీప్ స్లీప్ కి రీచ్ అవ్వలేరు, ఎందుకంటే మీ బ్రెయిన్ స్టిల్ అన్వాంటెడ్ థాట్స్ తో రేస్ అవుతూ ఉంటుంది. మెడిటేషన్ ఆర్ జర్నలింగ్ చేయటం వల్ల నిద్రపోక ముందే ఆల్ఫా అండ్ థీటా వేవ్స్ కి బ్రెయిన్ వేవ్స్ ని షిఫ్ట్ చేస్తుంది. అంటే నిద్రపోయాక డైరెక్ట్ గా నెక్స్ట్ వేవ్ డెల్టా వేవ్స్ డీపర్ స్లీప్ స్టేజ్ కి సింపుల్ గా మీరు రీచ్ అవ్వచ్చు. సో చూసారు కదా, జపనీస్ స్లీప్ కల్చర్ నుండి మీరు ఏది అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. కూల్ రూమ్ టెంపరేచర్, హాట్ బాత్ బిఫోర్ బెడ్, ఫర్మ్ సర్ఫేస్ పై నిద్రపోవటం, పిల్లో చేంజ్ చేయటం, పవర్ నాప్, 3-2-1 రూల్ ని ఫాలో అవటమా? నాకు తెలిసి వీటి అన్నింటినీ మీరు ఫాలో అయితేనే బెటర్. ఎందుకంటే ఇవి మ్యాసివ్ చేంజెస్ కాదు, స్లీప్ రొటీన్ లో చాలా చిన్న మోడిఫికేషన్స్, చిన్న హ్యాబిట్స్ కానీ పెద్ద రిజల్ట్స్. కీప్ ఇన్ యువర్ మైండ్, సక్సెస్ ఈజ్ నాట్ అబౌట్ హూ వేక్స్ అప్ లేట్, ఇట్స్ అబౌట్ హూ వేక్స్ అప్ విత్ క్లియర్ అండ్ కామ్ మైండ్. సో మీకు తెలిసిన వాళ్ళలో మొబైల్ స్క్రోల్ చేస్తూ లేట్ నైట్ నిద్రపోయే వాళ్ళు ఉంటే వారికి వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.